నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్కి ప్రత్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వలేదు వైసీపీ. సో ఆయనేమో ఆయన ద్వారా ఆయన చూసుకున్నారు. వైసీపీ ఏమో గంజి చిరంజీవిని తెరపైకి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆయన కాకుండా ఇప్పుడు కాండ్ర కమల్ గారు కూడా తెరపైకి వస్తున్నారు. అసలు వైసీపీ ప్లాన్ ఏంటి అంటే లోకేష్ గారి మెజారిటీపై ఏమన్నా బెట్టింగ్ జరుగుతోందా? ఎటువంటి ప్లాన్స్లో ముందుకెళ్ళబోతుంది వైసీపీ? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణ అని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో శ్రీనివాసరావు గారు, మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారికి ఆయన మెజారిటీకి సంబంధించి బెట్టింగ్ జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. సో వైసీపీ నుంచి ఏమో ఫస్ట్ ఈయన వస్తారు అనుకున్నాం, ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆయనకేమో టికెట్ ఇవ్వలేదు. ఆళ్ళగారు ఆయన ద్వారా ఆయన చూసుకున్నారు. నెక్స్ట్ గంజి చిరంజీవి అన్నారు, ఇన్ఛార్జిగా ఆయన నియమించారు అని. సో మళ్ళీ చూస్తే ఇప్పుడు మళ్ళీ కాండ్ర కమల్ గారి పేరు వినిపిస్తోంది, తెరపైకి వచ్చింది. అసలు ఏంటి ఇన్ని పేర్లు ఎందుకు వినిపిస్తున్నాయి మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి? ఇప్పుడు యాక్చువల్గా మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపోయినా అక్కడ ఎమ్మెల్యేగా యాక్ట్ చేసేది ఆయనే. ఆయన ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్యే ఏం చేయాలో అంతకు మించి ఆయనే చేస్తున్నాడు లోకేష్ గారు. అక్కడ గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచిన మరుసటి రోజు నుంచి ఏదైనా కేసులు ఏమైనా ఉంటే చేసాడు, ఆ అమరావతి ప్రాంతాన్ని ముంచడానికైనా విశ్వప్రయత్నాలు అవి చేసాడు, అలాంటివి చేసాడు తప్ప అతనికి వ్యవసాయం నెక్కరేసుకుని తలపాగా చుట్టుకుని ఇలాంటి ఏదో ఒక పొలం దున్నుతున్నట్టు, లేకపోతే అక్కడ ఒక గొట్ల మీద కూర్చుని భోజనం చేస్తున్నట్టు ఇలాంటి ఫోటోలు గట్రా రిలీజ్ చేసేవాడు. అది కమల్ హాసన్ గారు అది బాధపడ్డారు, అది వేరే కదా. ఇదే నాకు పోటీ వచ్చి అదనట్రా బాబు అని. ఇంకా నియోజకవర్గాన్ని గాలికి వదిలేసాడు అతను. నియోజకవర్గానికి సంబంధించి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏం పని వచ్చినా ఈయనే వాళ్ళు కూడా లోకేష్ గారి దగ్గరికి వస్తున్నారు. ఈయనే పట్టించుకుంటే ఈయనే పని చేస్తున్నాడు. అక్కడ చిరు వ్యాపారాలకు బళ్ళు ఇచ్చిన వ్యాపారాలకి అన్న క్యాంటీన్ పెట్టించిన, లేకపోతే అక్కడికైనా కష్టం సుఖం ఏమొచ్చినా వాళ్ళు ఏదో అడుగుతారు కదా, అవన్నీ కూడా ఈయనే చూసుకుంటున్నాడు అక్కడ. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమనుకున్నాడు, ఓవరాల్గా వాళ్ళ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. లోకేష్ గారి గ్రాఫ్ ఆకాశంలోకి వెళ్ళింది. లోకేష్ గారు ఇంకా ఆయనకి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఓడించడం ఎవరితరం కాదనేది కూడా అర్థమైపోయింది అక్కడ. ఆయన ఏమనుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు గెలిచాడు కదా ఆళ్ల రామకృష్ణారెడ్డి, పైగా ఏమీ చేయట్లేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత అదంతా. దానికి తోడు రామకృష్ణారెడ్డి మీద కూడా వ్యక్తి వచ్చి ఉంటుంది. 2 సార్లు గెలిచిన తర్వాత తేవడం ఉంటుంది. లోకేష్ గారి పట్ల ప్రేమ, అభిమానం, ఆదరణ, గౌరవం, గుర్తింపు అన్నీ పెరుగుతున్నాయి. అందరికీ పని చేస్తున్నాడు. పైగా అతన్ని చాలా దారుణంగా ట్రోల్ చేసిన వాళ్ళు ఇవన్నీ తప్పు, ఇతను చాలా బాగున్నట్టుగా కుర్రాడు, బాగా మాట్లాడుతున్నాడు, బాగా పని చేస్తున్నాడు అని స్పష్టంగా అర్థమవుతుంది అందరికీ. ఇతను ఎదుర్కోవాలంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి సరిపోవడని చెప్పేసి కులం కార్డు తీసాడు. గంజి చిరంజీవి గారిని ఇదివరకు టీడీపీలో ఉన్నాయని లాక్కొని పెట్టాడు. తర్వాత చూసుకున్న తర్వాత అతను సర్వేలు చేయించుకుంటారు కదా, ఇతను కూడా లాభం లేదురా బాబు అనుకుని అతను పక్క తప్పించి కాండ్రు కమలాన్ని మాజీ ఎమ్మెల్యే ఆవిడ కాంగ్రెస్ నుంచి గెలిచారు, ఆవిడకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఈ దినాలు ఉంటారో చూడాలి. అయితే ఒకటి మాత్రం నిజం, మీకు పనివాడు పని చేసిన వాడికి ఎప్పటికీ ఇబ్బంది ఉండదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు మంగళగిరి ప్రజలు కూడా ఒక పనివాడిని వదులుకొని ఒక పనికిమాలిన వాడిని ఎంచుకున్నాం అనేటువంటి భావనలోకి వచ్చారు. వాళ్ళకు కూడా పశ్చాత్తాపం ఉంది, బాధ ఉంది. అనవసరంగా వీళ్ళకి మనం అన్యాయం చేసాం, మనం ఓడించాం, రోడ్లు వేసాడు, ఆ పని చేసి ఇప్పుడే కాదు అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పనులు చేశారు వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసిన తర్వాత ఇంకా దేవుళ్ళగా కనపడతారు వాళ్ళు. ఎందుకంటే చిన్న గీత ముందు పెద్ద గీతలాగానే అప్పట్లో వాళ్ళు విమర్శించారు, అవన్నీ తీసుకుంటా వాళ్ళు చేసినవి అని చేశారులే అన్నట్టుగా ఉన్నారు. ఈయన వచ్చిన తర్వాత అవి బాబాలు చేసినవి అప్పుడు అర్థమవుద్ది. ఏదైనా సరే మీకు గుడ్డు కారం తిన్న తర్వాత స్వీట్ తింటే ఎలాగ ఉంటుందో, లేకపోతే స్వీట్ తిన్న తర్వాత గుడ్డు కారం తింటే ఎలాగ ఉంటుందో అలాగ ఉంది. వాళ్ళకి చేదు విషం తిన్నట్టు ఉంది ఇప్పుడు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఇవన్నీ చూసిన తర్వాత లోకేష్ గారికి ఇంకా బలం పెరుగుతుంది కదా. అంటే ఇప్పుడు లోకేష్ గారి గ్రాఫ్ పెరిగింది కాబట్టి ఆయనకి ధీటుగా ఎవరున్నారు, ఎవరిని పెట్టాలి ఏంటి అని చెప్పేసి అని ఇన్ని రకాల పేర్లు వస్తున్నాయా? ఖచ్చితంగానే. ఇప్పుడు గ్రామాలు వచ్చేసి గుంపుల కింద వచ్చి చేరిపోతున్నారు టీడీపీలో. మీకు ఇక్కడ ప్రస్తుతం ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకి
ప్రాంతాలు, కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు ఎన్నాటికి అతీతంగా పనిచేసేలా ఉన్నారు. ప్రజలందరూ ఇప్పుడు టీడీపీ కావాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగా లోకేష్ గారు వర్క్ అన్నీ చూసిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఉండడం వాళ్ళు గర్వకారణంగా భావిస్తున్నారు. మంగళగిరి ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో మా నాయకుడు ప్రముఖ పాత్ర వహిస్తాడు, మేము ఈయన ఎన్నుకుంటాం, మా గర్వం అనేటువంటి ఫీలింగ్లోకి వచ్చేసారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన కొరడా దెబ్బలు తాడేపల్లిలో ఈయన ఏం చేస్తున్నాడు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తరిమేశాడు. టీడీపీ వాళ్ళు అలాగే ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇవన్నీ మనకి 4.5 ఏళ్ళు గడిచిపోయి అలవాటు అయిపోయింది, కానీ రోజుకో అన్యాయం జరిగింది అక్కడ. మనం నిన్న జరిగింది ఇవాళ అంతకన్నా పెద్ద అన్యాయం జరుగుతుంటే దాన్ని మర్చిపోతున్నాం. ఇప్పుడు ఎవరినైనా గిల్లేరనుకో అమ్మ అని బాధపడతాం, పెడేలు మనం గోమే కొడితే ఇది మర్చిపోతాం కదా, అలా చేస్తున్నాడు ఆయన. కాబట్టి లోకేష్ గారిని ఓడించడం వాళ్ళకి చాలా కష్టం. కష్టమేంటి, ఓడించలేరు. సో అందుకని ఫస్ట్ ఏమో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి టికెట్ ఇవ్వలేదు, ఇస్తాం అనుకుని కూడా ఆయన ద్వారా ఆయన చూసుకున్నారు. నెక్స్ట్ ఇన్ఛార్జ్గానేమో చిరంజీవి గారిని అన్నారు. సో ఆయన పేరు కాస్త వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు కమల గారి పేరు వచ్చింది. సో నెక్స్ట్ విమల్ గారినో ఎవరినో చూస్తారు బహుశా. ఓకే, ఎందుకంటే కౌంటర్ కమల గారు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్లో. ఆవిడ కూడా బీసీ వర్గాలు చెందిన వాళ్ళు కాబట్టి బీసీ కార్డు వాడుతున్నాడు అంతే. అది నిజంగా ఆయనకి అభిమానం ఉందా లేదా, ఈసారి మాత్రం కులం చూడరండి ఎవరు ఉన్నాయి. మరి ఆయనకి అంత ప్రేమ ఉంటే 2 సార్లు రామకృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చాడు, బీసీ వర్గాలకి ఇవ్వచ్చు కదా. ఇక్కడ ఆయన అన్ని అబద్ధాలు ఆడుతున్నాడో, మోసం చేస్తున్నాడో, మాయ చేస్తున్నాడో అంటే అర్థమైపోయింది. బీసీల మీద అంత ప్రేమ ఉంటే రాయలసీమ 53లోను 53 నియోజకవర్గాల్లో, రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 16-17 ఉంటాయి. పోగా మిగతా దాంట్లో రెడ్లకి ఎంతమంది ఇస్తున్నారో చూసుకుంటే సరిపోద్ది అంతే. అంటే గంజి చిరంజీవి గారిని ఇన్ఛార్జ్గా నియమించిన తర్వాత కమల్ గారు వచ్చారంటే గంజి చిరంజీవి గారు ఏమన్నా బయటకు వచ్చారా వైసీపీ నుంచి, అందుకే తెరపైకి కమల్ గారి పేరు వచ్చిందా? బయట రాకపోయినా సర్వేలు చేయించుకుని ఉంటారు. లోకేష్ గారికి వాళ్ళకి గ్యాప్ ఎక్కువ కనిపించి ఉంటుంది, వ్యత్యాసం. సరే ఈవిడైతే ఎలా ఉంటుందో ఇప్పుడు మళ్ళీ ఆవిడని పెట్టి మళ్ళీ సర్వే చేసుకుంటారు. ఓకే, లేడీస్ ట్యాగ్ తీసుకొస్తారు. అప్పుడు మాకు వద్దండి, వాళ్ళే గ్యాస్ సిలిండర్లు కట్టేస్తున్నారండి అని చెప్తారు వాళ్ళు. ఓకే, అప్పుడు ఈవిడ మానేసి ఎమ్మెల్యే గారిని ఎవరినో తీసుకొస్తారు, ఎవరొకళ్ళని. సో అంటే మంగళగిరి నియోజకవర్గాల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు, లేకపోతే అభ్యర్థులు ఎంపిక జరిగేంత వరకు ఎవరొకరి పేర్లు వస్తూనే మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి వైసీపీలో. నేనేమంటున్నానంటే ఎంత గొడవ ఎందుకు, జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా పోటీ చేయొచ్చు కదా మంగళగిరిలో లోకేష్ గారి మీద. ఆల్రెడీ పులివెందులు ఉంది, వైజాగ్ ఉంది, అక్కడ అలా ఓడిపోయేలా ఉన్నాడు. పులివెందుల్లో ఆయన అలా ఓడిపోయేలా ఉన్నాడు. అక్కడ ఓడిపోయి పరాభవం పాలయ్యే బదులు వైజాగ్ వెళ్తే వైజాగ్లో కూడా ఓడిచ్చేస్తారు. 3 రాజధానులు అని చెప్పి ఇంత మోసం చేసేవి నువ్వు, నీకు అసలు ఓటేవి మేము అంటారు. ఎందుకంటే మీ విజయసాయిరెడ్డి వచ్చి దొబ్బేసాడు ఇక్కడ అన్నీ, నువ్వు మొత్తం ఇంకేం దొబ్బేస్తారో బాబు అని చెప్పేసి వాళ్ళు వద్దంటారు. ఇప్పుడు లోకేష్ గారి మీద ఓడిపోవడం ఆయన ఏం చేస్తాడు పాపం, లోకేష్ బలంగా ఉన్నాడు అక్కడ, లోకేష్ ఇమేజ్ బాగుంది అని. నువ్వు ఓడిపోయేది కూడా సరైన ప్రత్యర్థి చాలా టాల్వాటు లోకేష్ లాంటి స్టేట్ లీడర్తో ఓడిపోతూ ఒక గౌరవం. అలాగంటే బీటెక్ రావు గారు బాధపడతాడు. ఎందుకంటే బీటెక్ రావు గారు ఆయన చూస్తున్నాడు, ఆయన ఓడించడానికి ఉవ్విళ్ళు ఓడుతున్నాడు. నా ఆకాశం తీసేది నువ్వు ఎక్కడికి వెళ్ళకాయ బాబు, ఇక్కడే పోటీ నేనే ఓడించాలని బతిమాలుతాడు ఆయన. ఇది నా లెక్క ఏంటంటే, నువ్వు అలా బీటెక్ రావు గారి చేతిలో ఓడిపోయే బదులు ఇక్కడికి వచ్చి లోకేష్ గారి చేతిలో ఓడిపోతాను, నేను లోకేష్ కాబట్టి ఓడిపోయానని చెప్పుకోవచ్చు నువ్వు అని చెప్తున్నాను. ఓకే, సో అసలు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి లోకేష్ గారికి ప్రత్యర్థిగా పలు రకాలైనటువంటి పేర్లు వినిపిస్తున్నాయి. ఇన్ఛార్జ్గా వైసీపీ నుంచి గంజి చిరంజీవి అన్నారు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు కమల్ గారి పేరు వచ్చింది. మరి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపు మరి ఇంకెన్ని పేర్లు మారబోతున్నాయి చూద్దాం. మారచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, శ్రీనివాస్ గారు.